తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ దానికి కేశవ్ గారు గారిని, అద్దంకి దయాకర్ గారిని, మరి రాములు నాయక్ గారిని, ఇక చాలామందిని, శోభన్ రెడ్డి గారిని, ఈ విధంగా చాలామందిని వేసారు. సరే, ఏది ఏమైనప్పటికీ తెలంగాణ ఏర్పడిన నాటు నేటి వరకు ఈ 12 సంవత్సరాలలో ఎవరెవరు ఎట్లున్నారు, ఎంతమంది చచ్చిండ్రు, ఎంతమంది బతికిండ్రు, ఎంతమంది బతుకులు బాగైనాయి, ఎంతమందికి తెలంగాణ వనరులు దక్కినాయి అని చెప్పేసి దాని మీద మొత్తానికి ఈరోజు చాలా పెద్ద మీటింగ్ పెట్టిండ్రు. రోజు అభిప్రాయాలు తీసుకుంటుండ్రు. ఈ విధంగా తెలంగాణ వ్యాప్తంగా చాలామంది కూడా ఈరోజు బయలుదేరి వచ్చి ఇక్కడ పొద్దుగా చాలామంది తమ అభిప్రాయం మాట రూపంగా చెప్పిండ్రు. దీని పరంగా కూడా నేను కూడా ఈ 10 సంవత్సరాల్లో నేను కూడా ఏందనంటే నా అబ్జర్వేషన్ ఏంది, నేను ఏం చూసినా అనేది నేను కూడా లిఖితపూర్వకంగా ఒక రిపోర్ట్ తయారించి వాళ్ళకి ఇచ్చిన. ఇందులో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ నిర్మాణం అంటే ఆ రోజు శ్రీకాంతాచారి గారు కానీ, లేకుంటే కిష్టయ్య గారు కానీ, చాలా 1200 మంది మరి తమ ప్రాణాలు పెట్టి మరి ఇంతమంది ఉద్యమంలో పాల్గొన్నది. కూలగొట్టిన బిల్డింగ్లు కూలగొట్టి కట్టడానికి కాదు. ఈరోజు బతుకులు నిలబెట్టడానికి, ఆత్మగౌరవం నిలబెట్టడానికి, స్వయంపాలన నిలబెట్టడానికి, మిగులు బడ్జెట్తో ఏర్పడ్డ తెలంగాణను ప్రపంచవ్యాప్తంగా మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని చూపించుకోవాలని చెప్పి మనం తెలుసుకున్నాం. కానీ ఈరోజు ప్రపంచంలో సొమాలియాలో, నైజీరియాలో, పేద దేశాల్లో లేని విధంగా ఈ వరంగల్ మన తెలంగాణ లాస్ట్లో ఎక్కడికి వచ్చిందనంటే వరంగల్ సెంట్రల్ జైలును కూడా కుదబెట్టే కాడికి వచ్చింది. ఎలా కుదబెట్టిన వరంగల్ సెంట్రల్ జైలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పూణేలో తీసుకుపోయి కుదబెట్టినాం. అంటే ఆంధ్రాలో ఎక్కడ కూడా తెలంగాణ పిఎంఎం అంటే అక్కడికి పోయా, అంటే అక్కడికి మిగులు బడ్జెట్తో ఏర్పడే తెలంగాణ అక్కడికి తీసుకొచ్చారు. మరి ఇలా మన వాటా ఏంది? ఇట్లా అందరు ఇంతమంది వాటాలు వస్తే తెలంగాణ ప్రజలందరికీ ఎవరి వాటా వాళ్ళు వస్తే ఇంతమంది మరి దరఖాస్తు ఎందుకు వస్తారు? మనం ఆలోచన చేయాలి. తెలంగాణ ఉద్యమంలో ముందు వరుస నిలబడ్డరు, గ్రామీణ ప్రాంతాల్లోకి నిలబడ్డరు, విద్యార్థులు నిలబడ్డరు, ఉద్యోగులు నిలబడ్డరు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ నిలబడ్డరు, పార్ట్ టైం ఎంప్లాయీస్ నిలబడ్డరు, ఈరోజు సినీ నిర్మాత నిలబడ్డరు, మరి ఇంత కళాకారులు నిలబడ్డరు, కవులు నిలబడ్డరు. గత ప్రభుత్వంలో కొంతమంది లబ్ధి పొందారు. ఏది ఏమైనప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడే ముందు పెద్దలు కేశవరావు గారు కూడా కాంగ్రెస్ పార్టీలో రాజ్యసభ సభ్యుడుండే. తర్వాత ఆయన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్కి పోయిండు. పాపం అక్కడ 10 ఏళ్ళు పదవులు ఎంజాయ్ చేసిండు. మరి ఇక్కడ కూడా వచ్చి ఈరోజు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. ఆయనే ఈరోజు చైర్మన్గా ఉన్నారు. ఎవరెవరికి ఏ కష్టాలు వచ్చినా 10 ఏళ్ళైనా కనవాలేదంట. ఇప్పుడు ఏమేమి కష్టాలు వచ్చినాయి ఇప్పుడు తెలుసుకోవడానికి పెద్ద మనిషి వచ్చిండ్రు. నాకు కూడా చాలా గౌరవం. ఆయనకు కూడా నేను ఇవన్నీ ఇచ్చిన. అయితే ఈరోజు తెలంగాణ ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఈ 12 ఏళ్ళకి వెళ్ళి ఎన్ని ఖాళీలు ఉన్నాయో దొరుకుతలేవంట. ఇంతమంది కమిటీలు ఎంత ఉన్నదో దొరుకుతలేవంట. పాపం వాళ్ళకి దాదాపు 25 లక్షల మంది మొత్తం అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్, పార్ట్ టైం అంతమంది ఉన్నా కానీ ఈరోజు ఎన్ని ఖాళీలు ఉన్నా తెలియదు. కాబట్టి ఈరోజు తెలంగాణ అన్ని డిపార్ట్మెంట్లుగా ఎన్ని ఖాళీలు ఉన్నాయో ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వానికి ఇచ్చిన మాట్లాడలే. మొత్తం తెలంగాణ ఉన్న ఖాళీలు 2,67,316 పోస్టులు. ప్రతి డిపార్ట్మెంట్ వైజ్గా ఏ డిపార్ట్మెంట్ క్లర్క్కి వెళ్ళి, డాక్టర్లకు వెళ్ళి, అటెండర్లకు వెళ్ళి, పిఏలకు వెళ్ళి ఎన్ని నౌకర్లు ఉన్నాయో ఇచ్చిన. ఈరోజు ఇందులో తెలంగాణ ఉద్యమకారులకు మరి మీరు ఎన్ని నౌకర్లు ఇస్తారు, ఏమి ఇస్తారనేది చూద్దాం. అంతేకాకుండా ఈరోజు మరి రుణాలు ఈరోజు అందరికీ కూడా అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి. చాలామంది చాలా రకాలుగా త్యాగాలు చేసిండ్రు. ఈరోజు వాళ్ళకి ఈరోజు మామూలుగా 20-30 వేలతో అయిపోయేటువంటి ప్రాణహిత చేవెళ్లను లేదు రాజశేఖర రెడ్డి గారు మరి తల మీద నీళ్లు పోస్తే కాళ్ళ మీదకి వచ్చేట్టుగా ప్రాజెక్ట్ కట్టి అట్లా కట్ట, ఇది ఆత్మగౌరవ తెలంగాణ, మేము కాళ్ళ మీదకే తల మీదకి తీసుకుపోతామని చెప్పేసి కాళేశ్వరం కట్టింది. కాళేశ్వరం ఎందుకది తలకెళ్ళి తలకాయ మీదకి ఎక్కియాలి. దానివల్ల ఏమైంది చెప్పి ఈరోజు అప్పుల పాలైంది. దేనివల్ల అయింది? ఈరోజు ఏమేమి స్కామ్లు అవన్నీ కూడా ఈ రోజున ఇచ్చిన. వీటన్నిటి కూడా ఎంక్వైరీ చేయాలి. మిషన్ భగీరథ కట్టిండ్రు, ఈరోజు మీ కాళేశ్వరం కట్టిండ్రు. ఇది ఎన్నో పేపర్ 2016 పేపర్ లీకు, 2022 వీకు, అవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పిన. ఈరోజు తెలంగాణకి వెళ్ళి నలుమూలకి వెళ్ళి చాలామంది వచ్చి వినతి పత్రాలు ఇస్తూ ఉన్నారు. ఏ ఒక్క వినతి పత్రం కూడా పడేయడానికి వీల్లేదు. గతంలో సకల జిల్లా సర్వే అని చెప్పి కేసీఆర్ గారు చేసిండ్రు. ఆ రోజు మొత్తం తెలంగాణ మొత్తం బంద్ ఉండే. ఆ సర్వేలు ఏమైనాయి, ఎవరికి ఏమి ఇచ్చారు, ఎవరికి ఏం వాటాలు ముట్టినాయి ఇవాళ దాకా తెలియదు. కానీ ఈ రోజు మాత్రము ఈ కమిటీలో ఎవరెవరైతే వినతి పత్రాలు ఇస్తారో అవి ఏవి కూడా పడేయకుండా దాని మీద సమగ్ర విచారణ జరిపి అవసరమైతే ఊర్లలో వాళ్ళ ఇళ్ళకాడికి పోయి వాళ్ళ బతికెట్లున్నది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారో అన్నీ కూడా తెలుసుకొని వాళ్ళ ఖచ్చితంగా మినిమం రిప్లై అయితే రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేసిన. ఖచ్చితంగా మరి ఒకసారి నేను కూడా పాజిటివ్ సెన్స్తో మాట్లాడుతున్నా. విమర్శనాత్మకమైన ఆలోచన ఎటువంటిది మాకు లేదు. ఈరోజు తెలంగాణ నిర్మాణం అనేది పక్కా జరగాలి. తెలంగాణలో ప్రజల నిర్మాణం జరగాలి, రైతుల బతుకు నిర్మాణం జరగాలి, ఈరోజు కర్షకుల బతుకు నిర్మాణం జరగాలి, బలహీన వర్గాల ఈరోజు వాళ్ళ నిర్మాణం జరగాలి. అధికారం అనేది ఎవరి చేతుల్లో ఉన్నా కానీ అందులో అందరి కూడా పాలు పంపులు ఉండాలనేది ఈరోజు ఆ ఆకాంక్షతోనే తెలంగాణ ఉద్యమంలో మరి వాళ్ళు తన ప్రాణాలకు వదిలేసారు. మరి అంతేకాకుండా ఈరోజు శ్రీకాంతాచారి గారి తర్వాత ఆయన
ఆ మరణం తర్వాత తెలంగాణ ఉద్యమం ఏ విధంగా మలుపు తిరిగిందో అదే విధంగా జై బోలో తెలంగాణ సినిమా తీసిన తర్వాత మరి తెలంగాణ మలుపు అనేది తెలంగాణ వచ్చేదాకా అది అట్లా ఉన్నది. మరి ఈరోజు ఆ సినిమా తీసిన శంకర్ ఏమైపోయాడు? ఆ శంకర్ కనబడుతుండే ఎక్కడ? చాలా పెద్ద పెద్ద హిట్ సినిమాలు తీసిన ఆయన జై బోలో తెలంగాణ సినిమా తీసిన తర్వాత ఈరోజు సినిమా నిర్మాత శంకర్ కనబడుతుండవు, కళాకారుడు ఎక్కడికి పోయిండు? ఎవరన్నా పలకరించిండ్రా? ఆయన ఏమైపోయిండు? ఈరోజు నువ్వు జై బోలో తెలంగాణ సినిమా తీస్తావని చెప్పేసి ఆంధ్ర పెత్తనంలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ ఆయన తొక్కితే ఇయాటికి కనబడతలేరు. ఆయనకు 5 ఎకరాల తెలంగాణ భూమి ఇచ్చిందంటే ఒక స్టూడియో కట్టమని, తిరగంగా నువ్వు స్టూడియో కట్టాలని వీళ్ళే చెప్పిండ్రంట. దానికోసం 5 ఎకరాల భూమి తిరగంగా భూమి ఇస్తారు, మళ్ళీ వీదే కేసు వేపిస్తారు. మొన్న హైకోర్టు కాడ కలిసింది, ఏమన్నా సినిమాలు తీస్తలే ఈడ కనబడలేవంటే, తమ్మి ఆ సినిమా తీసిన తర్వాత నేను కనబడతలేదు, ఏమైందో ఏడ కూడా కనబడతలేను, ఏడ కూడా కనబడనిస్తలేరు. ఈరోజు నా మీద వేసి నా మీదనే కోట్ల కేసు వేసి నా భూమి కోసం తిరుగుతున్నా అని చెప్పిండ్రు. ఈరోజు కళాకారుల పరిస్థితి అంటే తెలంగాణ కోసం నిజంగా త్యాగం చేసినోడికి ఏమైనా లాభం జరిగిందా? తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు ఏమైనా లాభం జరిగిందా? తెలంగాణ కోసం బలిదానాలు చేసిన వాళ్ళకి ఏమైనా జరిగిందా? ఈరోజు దానికోసం ఆస్తులు పోగొట్టుకొని పైసలు పోగొట్టుకు ఏమైనా జరిగిందా? ఈరోజు వాళ్ళందరూ ఇలా కనబడ్డారు చాలా రోజుల తర్వాత అలసిపోయిన ముఖాలను చూసినా, ఇప్పటిదాకా లోపల అలసిపోయిన ముఖాలను చూసినా, నీరుగారిపోయిన ముఖాలను చూసినా, నిరసించి ముఖాలపైన చూసినా, కనీసం ఇప్పటినా వాళ్ళను పుష్పించేటట్టుగా మీరు చేయాలి, చిగురించేటట్టుగా చేయాలి, వాళ్ళ బతుకులు మళ్ళీ బాగు చేసే ఆలోచన చేయాలని కోరుకుంటూ, ఇది అవినీతిని అనేది పూర్తిగా బాలదోలాలి. అవినీతి లేని తెలంగాణ కోసం పోరాటం తెచ్చిండ్రు, అవినీతి జరగకుండా చూడాలి. ఈరోజు ఆంధ్రాలో ఏమేమి చేస్తున్నారు? అక్కడ జాబ్ క్యాలెండర్ తీసుకుని జాబ్ క్యాలెండర్ లేదు ఇక ఇవాటి వరకు. పిఆర్సీలు ఉన్నాయి కదా, పిఆర్సీలు లేవు, ఇక్కడ డిఏలు ఉన్నాయి, అన్ని భారతదేశం మొత్తం డిఏలు లేవు. కాబట్టి ఇటువంటి ఆలోచన, అనేకమైన ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇవి కట్టే నీరు రాయి అయిపోకుండా ఈ ఇచ్చిన ఖైదాలకు జీవం పోయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్లు.